హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సండే అంటే చికెన్, చికెన్ అంటే సండే కదండి. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే కడాయిలో కొంచెం స్పైసెస్ అనేవి వేసుకోవాలండి. 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే 3 మీడియం సైజ్ తీసుకున్నా అండి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 5 వరకు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నా అండి. ఇందులోనే 4, 5 పచ్చిమిర్చి చీలికలు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా చీరి వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నా అండి. ఈ అరకిలో చికెన్కి ఈ మెజర్మెంట్స్లో సరిపోతుందండి. ఈ చికెన్ వేసుకున్నాక కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. చికెన్ ముక్కలకి అనేవి పట్టించుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత గంట పాటు చికెన్ని మూతపెట్టి నానబెట్టుకోవాలండి. కన్ఫర్మ్‌గా గంట పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా నానిపోయి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం అయితే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని అందులోనే 1/2 స్పూన్ వరకు గసగసాలు, కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలండి. చూడండి గంట తర్వాత చికెన్ అనేది మంచిగా నానిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కర్రీ అనేది కుక్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. చూడండి వాటర్ వేయకుండానే చికెన్ మనకి బాగా ఉడికింది కదా. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అనేది వేసుకొని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయింది. సో నేనైతే ఎలాంటి వాటర్ వేయలేదండి. మీరు కావాలి అనుకుంటే వేసుకోండి. చూడండి చికెన్ అనేది మంచిగా కుక్ అయింది కదా. ఆయిల్ పైకి తేలింది కదా. మనకి రెడీ అయిపోయినట్లండి. గ్రేవీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, బగారా రైస్ దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.